చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రేడింగ్ చార్ట్లో బిట్ కాయిన్ ట్రేడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ 50,000 పెట్టాను. 50,000లో మ్యాక్సిమము లాస్ వచ్చింది. లాస్ అంటే ఒక 45,000 వరకు. తర్వాత మళ్ళీ ఒక 50,000 మళ్ళీ డిపాజిట్ చేశాను దాన్ని రికవరీ చేయడానికి. అప్పుడు మళ్ళీ మైనస్లో ఉంది. మళ్ళీ 50,000 అంటే టోటల్గా 1,50,000 రూపాయలు. అంటే నా ప్రిన్సిపల్ అమౌంట్ 50,000 ప్లస్ ఎక్స్ట్రా రికవరీ చేయడానికి ఇంకొక 1,00,000 రూపాయలు వేసిన తర్వాత దాన్ని ఎలాగ నేను యావరేజ్ చేసి మళ్ళీ ప్రాఫిట్ తీసానో ఈ యొక్క స్ట్రాటజీ చూస్తే ఈ యొక్క ట్రేడింగ్ మీకు అర్థమవుతుంది. అంటే అమౌంట్ని లాస్ అవ్వకుండా ఎలా హోల్డ్ చేసేసి మళ్ళీ మనం అది ప్లస్ పాయింట్ అవ్వాలా అంటే ఇక్కడ ఏం లేదు, రిస్క్ మేనేజ్మెంటు ప్లస్ మనీ మేనేజ్మెంట్ రెండింటిని బేర్ చేసుకోవాలా. ప్లస్ సపోర్టింగ్ అనేది మనం చేయగలిగితే ఈజీగా ట్రేడ్స్ని మనము ప్రాఫిటబుల్గా చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. చూడండి, దీనికి ముందు బిఫోర్ వీడియో నేను పెడతాను, అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అంటే యాక్చువల్గా బిఫోర్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు రిలేటెడ్ అర్థమవుతుంది. అంటే ఎక్స్పెషల్లీ ఇది ఇన్వెస్టర్స్ అయితేనే దీంట్లో ఎలాగ ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేయగలరు. అంటే ఇన్వెస్టర్స్ అయి ఉండాలా, నాలెడ్జ్ పరంగా ఉండాలా, టెక్నికల్ అనాలిసిస్ తెలియాలా, సిగ్నల్ అనాలిసిస్ తెలియాలా, మార్కెట్ ఇష్యూస్ తెలియాలా, క్లౌడ్ రేంజ్ తెలియాలా, క్లౌడ్ అండర్ ట్రేడ్ అవుతుందా అప్లో ట్రేడ్ అవుతుందా చూసుకోవాలా. ఇవన్నిటిని మనం మేనేజ్ అంటే నాలెడ్జ్ ఉండి అమౌంట్ ఉంటే ట్రేడ్లో ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే ఎవరో మనకి కాల్స్ చెప్పి కంపెనీ నుంచి మేము కాల్స్ ప్రొవైడ్ చేస్తాము, మేము పెట్టిన కాల్స్ పెడితే డబ్బులు వస్తాయి అనే దానికన్నా మన ఓన్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే పూర్తిగా దాన్ని గ్రిప్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరన్నా ఇన్వెస్టర్స్ లేకపోతే అమౌంట్ పెట్టుకోగలిగిన వాళ్ళకి నాలాంటి వాళ్ళు సపోర్టింగ్ తీసుకొని నాకు వాళ్ళు బ్యాక్ బోన్ సపోర్టింగ్ ఉంటే ట్రేడ్స్లో ప్రాఫిట్ తీయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే ఎస్పెషల్లీ దానికోసమే ఇది నేను డెమో కోసము ఉపయోగపడుతుంది, ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళ కోసము ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి, దీనికి రిలేటెడ్ వీడియో బిఫోర్ చూపిస్తాను. ఆ వీడియో ఈ వీడియో మీరు చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఈ ట్రేడింగ్ అనేది మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే అకౌంట్ ఫండ్స్లో చూడండి, ఇది నా మొబైల్ నెంబర్ 9182032963. అంటే వేరే వాళ్ళు ఏమన్నా చేసి చూపిస్తానని ఏమన్నా డౌట్ వస్తుందన్న ఉద్దేశంతో, అంటే అందరూ ఒకే రకంగా ఉండరు కదా, దానికోసము ఈ యొక్క మొబైల్ నెంబర్ కూడా నాదే ఫీడ్ చేస్తుంది అనమాట. ఆ వీడియో ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయండి. ఆ ప్రీవియస్ వీడియోలో మీకు ఇంకా చూడ్డానికి ప్రాఫిట్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ నెలగా మనము కవర్ చేసేసి మన అమౌంట్ సిచ్యువేషన్ బట్టి డిపాజిట్ చేసుకొని మళ్ళీ ఆ అమౌంట్
మనం ఎంతైతే మళ్ళీ ట్రేడ్‌లు ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఎంత అమౌంట్ అయితే మనం వాడామో ఆ అమౌంట్ తీసిన తర్వాత మనకెంత ప్రాఫిట్ వచ్చిందనేది ఇప్పుడు నాకు ఫస్ట్ నేను 50,000 పెట్టాను. 50,000 మైనస్ అయింది. తర్వాత మళ్ళీ 50,000 డిపాజిట్ చేశాను. అది నాకు మైనస్ చూపించింది. అంటే నేను ట్రేడ్ చేస్తున్నాను, సిచ్యువేషన్స్ అలాగొచ్చినాయి. తర్వాత ఏమైందంటే లాస్‌ని హోల్డ్ చేసేసి మళ్ళీ 50,000 తీసుకున్నా. అప్పుడు టోటల్ ఎంతండి? నా ప్రిన్సిపల్ అమౌంట్ 50,000 2 టైమ్స్ తీసుకున్నాను. 50, 50 అంటే 1,50,000. 1,50,000లో 1,00,000 నేను తీసేసాను. తీసేస్తే నాకు 50,000. 50,000 ప్లస్ 87,000 అంటే 37,000 ప్రాఫిట్ తీసామన్నమాట. ఏంటి మ్యాక్సిమం లాస్ట్కి వెళ్ళి ప్రీవియస్ వీడియో ప్లస్ ఈ వీడియో చూసి మీరు దీని రిజల్ట్ ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏదన్నా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మనం తర్వాత ఏదన్నా మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ.